చెప్పండి. సార్ సన్ముఖ శ్రీవర్ధన్ సార్, సిఏ అంటారు, పవనపత్ర క్యాంపస్ సార్, స్టూడెంట్. Yeah. ఒక నిమిషం. హలో, షణ్ముఖ శ్రీవర్ధన్. షణ్ముఖ్. హలో గుడ్ షణ్ముఖ్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మెయిల్ చేసామమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ ఫర్ గెటింగ్ క్వాలిఫైడ్. థ్యాంక్ యూ. చెప్పమ్మా, థ్యాంక్ యూ వాట్స్ యువర్ డౌట్? సార్, నెక్స్ట్ ఇప్పుడు ఆర్టికల్షిప్ లోకల్ ఫామ్ లో జాయిన్ అయితే బెస్టా లేదంటే సిటీలో జాయిన్ అయితే బెస్ట్? It all depends on what you want to become in the future. Do you want to establish your own practice, or you go for a business, or do you want to go for a job? First of all, let me know that. సార్ ప్రాక్టీస్ అనుకుంటున్నాను సార్. So you want to establish your own practice. అంతేనమ్మా? అంతే సార్. నేను పర్సనల్గా ఏం రికమెండ్ చేస్తానంటారమ్మా, ఎవరినైనా ఉన్న ఊర్లో ఉండద్దు అంటానమ్మా. ఉన్న ఊర్లో ఉండద్దు అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కూడా నేను ఏమంటానంటే హైదరాబాద్లో ఉండొద్దు, గో టు సమ్ అదర్ ప్లేస్. ఈవెన్ బెంగళూరులో పుట్టి పెరిగిన పిల్లోడిని నేను ఏమంటానంటే ఇంకో ఊరు వెళ్ళు అంటాను. సో ఉన్న ఊర్లో కంఫర్ట్ జోన్ అమ్మా. ఎప్పుడైతే మనం ఇంకొక ఊరు వెళ్తామో సో చాలా రకాల ఛాలెంజెస్ నేర్చుకుంటాము. ఆ ఛాలెంజెస్ నుంచి చాలా లెసన్స్ నేర్చుకుంటాము. సో ఇండిపెండెంట్గా బతకడం తెలుస్తుంది, రెస్పాన్సిబుల్గా బతకాలని చెప్పి అర్థమవుతుంది. సో యూ విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ వాట్ ఐ పర్సనల్లీ సే టు ఎవ్రీవన్. ఓకే, అది గుంటూరా ఇంకో ఊరా అని కాదమ్మా. మన ఊరు కాకుండా ఇంకొక ఊరు వెళ్ళినప్పుడు మనం చాలా లెసన్స్ నేర్చుకుంటాం. విల్ స్టార్ట్ బిహేవింగ్ మోర్ రెస్పాన్సిబుల్లీ. ఓకేనా? ఓకే. సో టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఊరు మారండి, టు ద ఎక్స్టెంట్ పాసిబుల్. లేదు సార్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, ఐ మస్ట్ స్టే ఇన్ గుంటూరు ఇట్ సెల్ఫ్ అని అనుకున్నప్పుడు గుంటూరులో కూడా మంచి ఫర్మ్స్ ఉన్నాయి, మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. మీరు ఆల్రెడీ కోట్ చేశారు, ఉమా మహేశ్వర్ అండ్ కో, అలానే బ్రహ్మాండ్ కో ఉంది గుంటూరులో, భాస్కర్ రావు గారు ఉన్నారు. ఇలా చాలా మంచి మంచి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారమ్మా. ఓకేనా? యూ కెన్ గో దేర్ ఆల్సో, నో ఇష్యూస్. మస్సాన్ అండ్ కో ఉంది. అలా చాలా మంచి మంచి లీడింగ్ ఫర్మ్స్ గుంటూరులో కూడా ఉన్నాయమ్మా. ఓకే. ఇంకా సార్ మేము సిఏ కోచింగ్ కోసం అని షిఫ్ట్ అయ్యాం సార్ యాక్చువల్గా. యా నైస్. మీకు ఎలా ఉంటుంది అంటేనమ్మా, మీకు ఫిజికల్ బ్యాచ్ కావాలనుకుంటే గుంటూరులో మనకి సిఏ ఫైనల్ ఫిజికల్ బ్యాచ్ ఉంటుందమ్మా ప్రతి 6 monthsకి. లేదు సార్ మాకు రికార్డెడ్ వీడియోస్ ఇచ్చేస్తే చూసుకుంటామని అనుకుంటే రికార్డెడ్ వీడియోస్ కూడా ఇస్తారు, అస్యూమింగ్ దట్ యువర్ అన్ ఎస్ఎస్పి స్టూడెంట్. ఓకే. ఈవెన్ సిఏ ఫైనల్లో మీకు లాంగ్ టర్మ్ బ్యాచ్ అని ఉంటుందమ్మా. దాంట్లో ఎలా ఉంటుందంటే 2 years ఉంటుంది కోచింగ్. ఇట్స్ వీడియో లెక్చర్స్. ఫస్ట్ 1 year ఏమో లీగల్ పేపర్స్ కాకుండా మిగతావి చెప్తారు, నెక్స్ట్ 1 year ఏమో లీగల్ పేపర్స్ చెప్తారు. అలా 2 years స్పాన్లో మీరు చక్కగా మీ సిఏ ఫైనల్ కోచింగ్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అమ్మా. దట్స్ కంప్లీట్లీ యువర్ విష్ అమ్మా. అంటే ఇఫ్ యు ఆర్ ఓకే విత్ వీడియో క్లాసెస్ యూ కెన్ గో విత్ దాట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఓకే విత్ ద వీడియో క్లాసెస్, ఫర్ ఎవ్రీ 6 months దేర్ విల్ బి ఏ ఫిజికల్ బ్యాచ్. యూ కెన్ కమ్ అండ్ అటెండ్ ద ఫిజికల్ క్లాసెస్. యువర్ విష్ అమ్మా. సార్ ఇప్పుడు నేను మా సిస్టర్ ఒకే ఫామ్ లో పనిచేస్తే ఓకేనా సార్? బాగానే ఉంటుందా? ఏం పర్లేదమ్మా, దానికి దీనికి సంబంధం లేదు, దానికి దీనికి ఏం ఓకే. బట్ నేనైతే ఒకటి చెప్తానమ్మా, నువ్వు ఎక్కడైనా జాయిన్ అవ్వు, యూ మస్ట్ ఎవ్రీ డే స్పెండ్ 30 minutes టు అప్డేట్ యువర్ సెల్ఫ్ బై రీడింగ్ ద లేటెస్ట్ న్యూస్ పేపర్. దట్స్ మ్యాండేటరీ అమ్మా. ఓకే సార్. Because you need to update your knowledge as well as exposure. That comes only by following the news. Okay, ma? Of course, whatever I said now, the same will apply to your sister also. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అంటే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినప్పుడు లోకల్ ఫామ్ లో చేస్తే తక్కువ వాల్యూ ఇస్తారా సార్? అంటే It all depends on your exposure అమ్మా. నువ్వు ఎక్కడ వర్క్ చేసినా కూడా నీ నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండాలి, నీ ఎక్స్పోజర్ని పెంచుకుంటూ ఉండాలి. సో ఏం జరుగుతుంది ప్రపంచంలో అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, షేర్ మార్కెట్ గురించి నేర్చుకుంటూ ఉండాలి. సో యూ కెనాట్ కన్ఫైన్ టు బుకిష్ నాలెడ్జ్. అలా నీ ఎక్స్పోజర్ని పెంచుకుంటూ ఉంటే ఎక్కడున్నా దట్స్ ఫైన్ అమ్మా. ఆ జాబ్కి వెళ్ళినప్పుడు నువ్వు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కన్నా నువ్వు చక్కగా ఆన్సర్ చెప్పగలిగితే ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే. ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పిన మంచి ఫర్మ్స్ ఉన్నాయి కదమ్మా, అక్కడ నీకు మంచి ఎక్స్పోజరే వస్తుంది. అక్కడ లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి ఆడిట్కి, సో నిన్ను ఆడిట్కి పంపిస్తారు వేరే ఊర్లకి, అక్కడ మంచి ఎక్స్పోజరే వస్తుందమ్మా. ఓకే. ఓకేనమ్మా? ఓకే సార్, అర్థమైంది. ఆల్ ది బెస్ట్ అన్న.
నువ్వు Thank you. ఎక్కడైనా ఉండమ్మా, ట్రై టు ఇంప్రూవ్ యువర్ ఎక్స్పోజర్ బై గోయింగ్ త్రూ ద న్యూస్. ఓకే అమ్మా, ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.